पश्चिम मेदिनीपुर जिले के खड़गपुर शहर म्यूनसिपलिटी इलाके में पीएनके परिषद वार्ड नंबर 15 में पश्चिम बंगाल तेलुगु जाति ऐक्य वेदिका मातृभाषा संस्कृति कुटुंब व्यवस्था परिरक्षण दीप जलाकर इस कार्यक्रम को उद्घाटन की और तेलुगु भाषी तेलुगु समुदाय के लोग इस कार्यक्रम में लगभग 250 से अधिक लोगों ने उपस्थित रहा। तेलुगु जाति ऐक्यता संघम पश्चिम बंगाल खड़गपुर पी कन्नయ్య गारू विशाखापट्टनम से साल होल्डकर सम्मानित किया गया है। तेलुगु जाति ऐक्यता संघम पश्चिम बंगाल खड़गपुर। इस कार्यक्रम के मेन उद्देश्य है कि 125 साल से पश्चिम बंगाल खड़गपुर में तेलुगु समुदाय के लोग हम रहते हैं, लेकिन राज्य सरकारों से ओर से सरकारी सुविधा कुछ भी नहीं मिल रहा। तेलुगु जाति ऐक्यता संघम पश्चिम बंगाल खड़गपुर ने क्या कहा, आइए आप लोगों को सुनाते हैं। మన విశాఖపట్నం వాసులైన శ్రీ కన్నయ్య గారిని అక్కడి నుంచి ఇచ్చేసి మనందరి గురించి ఖడగ్పూర్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారిని కూడా ఐక్యతగా ఉంచాలి, ప్రపంచంలో ఉన్న 12 కోట్ల మంది తెలుగు వారికి కూడా ఒక ఐక్యత చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో ఆయన వివిధ దేశాలు వివిధ రాష్ట్రాలు యావత్ ప్రపంచాన్నే ఐక్యత చేసే స్థాయికి ఎదుగుతున్న ఆయనకి మన ఖడగ్పూర్లో ప్రతి వారు తెలుగు వారి తరఫు నుంచి కూడా ఆయనకి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం సార్. అదేవిధంగా వేదికపై ఉన్న పేరున ప్రతి ఒక్కరిని కూడాను అందరికి కూడా ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు ఖడగ్పూర్లో ఉన్న తెలుగు వారి యొక్క అన్ని వార్డుల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగు వారిని కూడాను యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడాను స్టేజ్పై ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ దేనికి అనే ఒక చిన్న అందరిలో కూడాను ఒక చిన్న అభిప్రాయం ఉంది. దాని ముందు అందరూ కూడా క్లియర్ అవ్వాలి సార్. ఏంటి పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యత, ఖడగ్పూర్లో ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఇన్ని క్లబ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉంటుంటే కూడాను మరొక కొత్తగా ఏర్పాటు చేయవలసిన అవసరం ఏంటి వచ్చింది సార్? ఇది ప్రతి తెలుగువాడి యొక్క మాట, ప్రతి తెలుగువాడి యొక్క ఉద్దేశం, అందరి యొక్క ఆలోచనలు తీసుకొని ఈరోజు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ తెలుగు జాతి ఐక్యత అనే వేదికను తయారు చేయడం జరిగింది. ఎవరితో మాట్లాడినా, ఎక్కడ చిన్నవాడిని పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడినా అందరూ ఒకే మాటని అంటుంటారు, మనం అందరం ఒకటైతే బాగుంటుంది, ఆ రోజే మన భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, తెలుగువాడి ప్రతి ఒక్కరిని కూడాను
మంచి గుర్తింపు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేది. కానీ అది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు, అది ఎలా తయారవుతుంది? ఈరోజు మన శ్రీనివాసరావు గారు నాకు అనుకుంటారు రథసారథి ఇవన్నీ అంత కాదు సార్. దీన్ని తయారు చేయడానికి ప్రతి తెలుగువాడు కూడాను దీనికి రథసారథిగా మారారు. ఈరోజు అది మారడమే ప్రతి ఒక్కరు కూడాను ఈ ఖరగ్పూర్లో 4 వైపులా ఈ తెలుగు జాతి ఐక్యతలో నేను ఒక భాగ్యస్వామిని అవుతాను అని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖరగ్పూర్లో ప్రతి తెలుగువాడు దీనికి రథసారథి అని మరొకసారి అందరినీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. దాంతోపాటు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం ఏ పూజల విషయాల్లో లేకపోతే మంచి కార్యక్రమాల్లో, కానీ ఈరోజు మన జాతి ఐక్యత గురించి మాట్లాడుకునే అవకాశం ఈరోజు మన అందరికీ దొరికింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ సంతోషాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రతి ఒక్క మాట కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకొని ఈరోజు మనం ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే నవంబర్ 3వ తారీఖున ఆ రోజు మనం అందరం మన ఆంధ్ర హై స్కూల్లో ఒక 10,000 పైగా తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర రావాల్సిన అవసరం ఉంది. కారణం నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర భవన్ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు 1వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా 3వ తారీఖు కార్యక్రమాన్ని చేశారు. ఆ కార్యక్రమాన్ని యొక్క వివరాల గురించి ఈరోజు మనం ఏదో నలుగురు కూర్చొని ప్రతి 2-3 రోజులకి మా సెంట్రల్ కంపెనీ వాళ్ళందరూ కూర్చొని నిర్ణయిస్తున్నాం కాకుండా మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆ సిద్ధాంతాలన్నీ తీసుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ఏ విధంగా ఉండాలి, ప్రతి మినిట్స్ ప్రోగ్రామ్ కూడాను మనందరి మధ్యన ఫైనల్ అవ్వాలని ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడవలసిన అవసరం వచ్చింది. దాని గురించి ఈరోజు మనందరం కూడా ఇక్కడ పిలిచేస్తాం. ఆ కార్యక్రమం చేయడం ద్వారా మనందరం ఐక్యత అవ్వడం ద్వారా దీనికి వచ్చే లాభాలేంటి, దేనికోసం ఐక్యత అవుతే మనకు వచ్చే లాభం ఏంటి, మనకి ప్రతి ఒక్క ఈ రోజుగా మనందరం కూడా ఒక యూనిటీగా ఉండగలిగితే మనందరినీ ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. ప్రతి తెలుగువాడు కూడా ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. దాని తర్వాత మనం చేసే ప్రతి ప్రోగ్రాం ఈరోజు మన ఖరగ్పూర్లో ముందు రైల్వే వార్డులో మన తెలుగు వాళ్ళందరూ ఉండేవారు. కానీ ఈరోజు 35 వార్డులో కూడా మన తెలుగు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అందరం కూడా అక్కడక్కడ వెళ్ళి స్థిరపడుతున్నాం. వెళ్ళిన తర్వాత మన కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతున్నాయి. ఎవరు ఇండివిజువల్కి వాళ్ళలో ఉండిపోతుంది. ఈరోజు మన పిల్లలందరూ బయట చదువుకుంటున్నారు, మన తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. మైక్రో ఫ్యామిలీ అనగా చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. వాళ్ళకి కష్టం వస్తే ఎవరు చూస్తారు? ఈ రోజున మనం ఐక్యత అయ్యామంటే ఆ పక్కన వార్డులో ఉన్న ఎవరున్నారో, ఆ ఫ్లాట్లో ఎవరున్నారో ప్రతి తెలుగువాడికి మనం తెలుసుకొని ఒక మాట మీద వెళ్ళగలిస్తే ఆ పక్కన తెలుగువాడే ముందొచ్చి ఆ యొక్క కష్టంలో సహాయం చేయడానికి మొట్టమొదటిగా ఈ సంస్థ దాని గురించి తయారు చేశారు. తెలుగువాడికి ఏ కష్టం వచ్చినా ఆ పక్కన తెలుగువాడే వెళ్ళి ముందు సహాయం చేయాలని దాని తర్వాత ఈరోజు పిఎంకే పరిస్థితుల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగింది ప్రవాసాంధ్ర అధికార పరిషత్ ఒక్కటే కాదు, ఖరగ్పూర్లో ఉన్నటువంటి అనేక సంస్థలు తెలుగుతనాన్ని పురస్కరించుకొని తెలుగు కార్యక్రమాలు చేస్తూ దేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి విధంగా తెలుగుని కాపాడుకుంటూ వస్తున్నారు ఖరగ్పూర్ తెలుగు ప్రజలు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుకి కొంచెం చెదపట్టడం ప్రారంభించింది. ఆంగ్ల భాష ప్రభావంతో తెలుగు భాషకి 10 మాటలు మాట్లాడితే అందులో 7 మాటలు 6 మాటలు అన్య భాషా పదాలతో మాట్లాడుతున్నాం. ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. అలాగే అనేక ప్రాంతాలు, నేను భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగి వచ్చాను. చాలా ప్రాంతాల్లో మన తెలుగువాడు అన్య భాషీయులుగా మారిపోయారు. తెలుగు రాయడం రాదు, చదవడం రాదు, మాట్లాడటం కూడా రాదు. ఇటువంటి వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో 2వ అతిపెద్ద భాషగా ఉన్నటువంటి తెలుగు ఈరోజు 4వ స్థానానికి దిగజారిపోయింది అంటే మనమే దానికి కారణం. ఎందుకంటే తల్లి ఒడి భాష మాతృభాష. ఆ మాతృభాషని మన తల్లిదండ్రులే దూరం చేస్తున్నాం పిల్లలకి. ఆ పిల్లలు 1 తరం 2 తరాలు అయ్యేటప్పటికీ పూర్తిగా అన్య భాషీయులుగా మారిపోయే ప్రమాదం మనకి చూపింది. అటువంటి సందర్భంలో
ఈ తెలుగు डॉक्टर दीपक कुमार दास गुप्ता, गोल्ड मेडलिस्ट, स्पेशल अवार्ड भारत भूषण, बालाजी मंदिर, पल्ली, मलिंचा रोड, करगपुर, डिस्ट्रिक्ट पश्चिम मेदिनीपुर, चांबर, बालाजी मंदिर, पल्ली, 10 AM to 1 PM, evening 5 PM to 7 PM. Mobile number 9332024000. ఎవరికి ఆరు ఆ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొస్తే ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుందని ఒక ఉద్దేశం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో తెలుగు వాళ్ళు రకరకాల ఏరియాలో ఉన్నారు. ఖరగ్పూర్ తర్వాత పెద్ద తెలుగు ఏరియా అవుతుంది కిటాగర్, బ్యారక్పూర్ సబ్ డివిజన్, అదేవిధంగా శ్రీరాంపూర్, అదేవిధంగా సంత్రాగచ్చి, అదేవిధంగా తెప్పుకుంటే బోల్డెన్ ఉన్నాయి. నేను వచ్చేది హౌడా, నేను పుట్టేది హౌడాలోనే, కానీ నేను ఇక్కడ జాబ్ పరంగా వచ్చాను. అయితే ఇంతకు ముందు కూడా చాలా విషయాల మీద మేము శ్రీరాంపూర్ కిటాగర్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏదైనా తెలుగు వాళ్ళు సాధించాలంటే వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ వల్లే అవుతుంది. ఎందుకు సార్ అడిగాను. అక్కడ చాలా మేధావులు ఉన్నారు, అక్కడ చాలా ఐక్యత గల ఉన్నారు, అక్కడ మంచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారండి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో తెలుగు గురించి ఏమైనా తెలుగు వాళ్ళ గురించి ఏమైనా చెయ్యాలంటే అది ఖరగ్పూర్ వాళ్ళకే సాధ్యం అవుతుంది అని. ఇవన్నీ నాకు అనుభవం. నేను స్వయంగా నేను విన్న. काउंसलर बंता मुरली ने क्या कहा, आइए आप लोगों को सुनाते हैं. పూజల్లో ఇంత బిజీ షెడ్యూల్ని ఎక్కడ మీరు అందరూ వచ్చి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి దండం పెడుతున్నారు. కారణం మీకు తెలుగు అనే పదం మీద ఉండే ప్రేమ. మనందరం ఒకటి అవ్వాలనే ఏదైతే తపన ఉందో ఆ తపన క్లియర్గా కనిపిస్తుంది నాకు. దానికోసం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. అలాగే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఒకప్పుడు తెలుగు వాళ్ళలా ఈరోజు తెలుగు వాళ్ళు లేరండి. ఒకప్పుడు తెలుగు వాళ్ళ ఈరోజు తెలుగు వాళ్ళు లేరంటే కారణం ఏంటి చెప్పుకుంటారా? ఒకప్పుడు ఆంధ్ర నుంచి ఇక్కడ స్కూల్స్లో బోధించడానికి టీచర్స్ వలస వచ్చేవారు. కానీ ఈరోజు ఖరగ్పూర్ నుంచి మన పిల్లలు మొత్తం వాళ్ళు టీచర్స్గా వెళ్తున్నారు, ఆంధ్రలో వెళ్తున్నారు, అమెరికాలో కూడా టీచర్స్గా ఉన్నారు. అది గర్వపడే విషయం అంటారు. అలాగే ఖరగ్పూర్ కూడా తెలుగు వాళ్ళని చూసి గర్వపడే విషయం ఏంటి చెప్పంటారా? ఒకప్పుడు మన ఫ్యామిలీస్లో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ తెలుగు వాళ్ళు. కానీ ఈరోజు ప్రతి 3 కుటుంబాల్లో ఒక డాక్టర్ ఉంటున్నారు, ప్రతి 3 కుటుంబాల్లో ఒక ఇంజనీర్ ఉంటారు, ప్రతి 3 కుటుంబాల్లో ఒక లాయర్ ఉంటారు. అది తెలుగు వాళ్ళు ఖరగ్పూర్ తెలుగు వాళ్ళు గొప్పతనం. ఆ గొప్పతనం సేకరించారు వాళ్ళందరూ. అలాగే కొన్ని పొరపాటు మనలో కూడా ఉన్నాయి. అవి సరిదిద్దుకుంటే ఆ రోజు ఈ ఐక్యత అనే పదానికి అర్థం ఉంటుంది. ఆ గొప్పతనం, ఆ తప్పు ఏదైనాదంటే చాలా వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఒకరికైనా ప్రాబ్లం వస్తే కొంతమంది మనకి ఎందుకని పక్కన వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ముందుకు రావాలి. ఒక తెలుగు వాడి ప్రాబ్లం అవుతున్నప్పుడు పక్క వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ తప్పు చేసేవాడిని బైకాట్ చేయాలి. దీంతోనే మన ఐక్యత ముందుకు. అంతేగాని తప్పు చేసుకోకపోతే వాడికి మధ్య మనం కలుపుకుంటామంటే అది మాత్రం ఐక్యతకి పనులు చేకూర్చుతారని అనుకుంటున్నాను. కాబట్టి అయినంత వరకు అతిథి मेन वक्ता तेलुगु जाति ऐक्यता संगम पी कन्नैया गारू विशाखापट्टनम ने क्या कहा, आइए आप लोगों को सुनाते हैं. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యులు మీరే. ఈ
ఫౌండర్స్ అనమాట. ఎన్ని అంతస్థానాలు కట్టచ్చు కానీ ఫౌండేషన్ అనేది గట్టిగా లేకపోతే కూలిపోతుంది. ఈరోజు మీరంతా కూడా ఒక యాక్టివ్ ఆఫీస్ బేరర్గా నేను భావిస్తున్నాను. పెద్దలు తెలుగు భాష నవనత్యం గురించి చక్కగా చెప్పారు. నేను ఎక్కువసేపు 5 నిమిషాలే మాట్లాడతాను. ప్రపంచ భాషలలో అజంతా భాషగా పేరుగాంచింది తెలుగు భాష. దీన్ని ఎవరు కాదనలేడు. 56 అక్షరాలు కలిగిన మన తెలుగు భాష ఏ పదాన్నైనా అవలీలగా పలకగలరు, రాయగలరు. అలాగనే మాతృభాషలో ప్రాథమిక విద్య అభ్యసించడం వలన అతను ప్రతిభావంతుడు అవుతాడని చెప్పి యునెస్కో వారే తెలియజేశారు. భాషా రాష్ట్రాలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా రాష్ట్రాలకు పునాది వేసిన వారు పొట్టి శ్రీరాములు గారు. ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని తీసుకొచ్చిన వారు బెంగాలీ. ఇది చరిత్ర యొక్క ఆధారం. ఇప్పుడు మళ్ళీ ఈ వెస్ట్ బెంగాల్ నుండి తెలుగు భాషను జీవనకు వస్తుంది. ఆగస్టు 29న జరిగిన తెలుగు భాషా దినోత్సవం మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా తెలుగు ఎలా నేర్పించాలి అనేది ముఖ్యమైనది. భాష లేకపోతే శ్వాస లేదు, భాషను వాడకపోతే మనిషి లేదు. అందుకని వాడుక భాష దానికి పునాదులు వేసిన వాళ్ళు తెలుగు రాష్ట్ర భక్తులు గారు. అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకొని నా సంక్రాంతి ఏంటి అనేది ఆలోచించకుండా ఆనాడే 162 సంవత్సరాలు అయింది ఈ యొక్క పుణ్యల అప్పారావు గారు. ఆ రోజుల్లోనే ఆయన రాశాడు, దేశమును ప్రేమించమన్నా అంటే ప్రపంచానికి చెప్పాడు, ఈ దేశాన్ని నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? అందువల్ల ప్రతి ఒక్కరు, ప్రతి తెలుగువాడు, ఈ కరగపూర్లో ఉన్న ప్రతి తెలుగు వారికి సందేశం వెళ్ళిపోయింది. మీరందరూ కూడా వచ్చి నవంబర్ 3వ తారీఖున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం వలన దానివల్ల ఎన్నో ఫలితాలు మీ పిల్లలకి ఆంధ్ర యూనివర్సిటీలోను మార్చి ఓరియంటల్ కళాశాల వాటి గురించి మన భారతీ గారు బాగా మాట్లాడతారు. వాళ్ళతో కూడా సంభాషించారు, అవన్నీ చెప్తారు. జ్ఞానం లేని విద్య వ్యర్థం. కృష్ణమ్మ పలుకులి